అక్కడ పదవిలో కూర్చొని ఇతను వచ్చిన తర్వాత జరిగినటువంటి అపచారాలు దేవుడి మీద వీళ్ళు పగబట్టారు. వీళ్ళొక్కరే కాదండి, ఒక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, లేదంటే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు వీళ్ళంతా సమర్థిస్తున్నారంటే మీరు ఒకసారి చూడండి. తిరుమలలో తొక్కిసలాట జరిగి 6 చనిపోతే ఈయనేమన్నాడు? ఏం క్షమాపణ చెబితే చచ్చిపోయినాడు, అన్న తిరిగి వస్తారా అన్నాడు. ఇది మరి దేవుడి మీద పగబట్టం కాకేంటి? 100 గోవులు చనిపోతే ఏమయ్యా గోవులు అప్పుడప్పుడు చనిపోతానే ఉంటాయి అన్నారు. ఇది కదా దేవుడి మీద పగబట్టం అంటే. అదే విధంగా తిరుమలలో మహావిష్ణు విగ్రహాన్ని చెత్త దగ్గర వేస్తే ఉల్టా కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తే ఇది దేవుడి మీద పగబట్టం కాక ఏంటి? అదే విధంగా చూస్తే తిరుమలలో మద్యం బాటిల్స్ దేవుడి మీద మీరు పగబట్టారంటారు కదా, అక్కడ పైకి మద్యం బాటిల్స్ వచ్చాయి, వాటర్ బాటిల్ తీసుకెళ్ళలేరు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళలేరు. అలాంటిది పైకి మద్యం బాటిల్ వెళ్ళి అంటే దేవుడి మీద మీరు పగబట్టమే కదా. పైన ఏదైతే మాంసం బిర్యానీ తిన్నారు పైన, మరి ఇది మీరు దేవుడి మీద పగబట్టమే కదా. గోవిందరాజస్వామి ఆలయం మీదకి ఎక్కి తాగుబోతూ కలసం మీకు అయిపోతాడు. మరి మీరు దేవుడి మీద పగబట్టి దేవుడిని ఇలా చేయాలని మీరు ఉండే కదా, అక్కడ సరిగ్గా చూసుకోకపోతామే కదా జరిగింది. బోట్లు ట్రయల్ రన్ చేశారు, బోట్లు ట్రయల్ రన్. ఇది మరి దేవుడి మీద పైకి అర్థం కాని విషయం. 2 పైన వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు విమానాలు హెలికాప్టర్లు చెక్కలు కొట్టినాయి. మరి ఇవన్నీ మీ దేవుడి మీద పగబట్టమే కదా. తిరుమల 7 కొండల్ని ఉద్దేశిస్తూ ఆ 7 కొండల వెనకాల ఒక చెత్త కొండ ఉందన్న చెత్త మాటలు మాట్లాడితే మీరు దేవుడి మీద పగబట్టినట్టు కాకపోతే ఏంటి? నిన్నటికి నిన్న కూడా ఇంకా నీకు సిగ్గు సరం ఏమి లేకుండా భగవద్గీతను ఉద్దేశించి నువ్వు మాట్లాడినటువంటి మాటలు. భగవద్గీత అంట అక్కడ బరువు అయిపోయిందంట, భగవద్గీత అడ్డంగా ఉందంట, ఆ భగవద్గీత పిచ్చి పిచ్చిగా ఉందంట, అది పనికిరా ఉందంట. హిందువుల మత పవిత్ర గ్రంథం అదే వాయిస్ ఆఫ్ గాడ్ భగవద్గీత కదా ఉంటుంది. దాంట్లో సూపర్ 6 అని లేకపోతే రావాలి జగన్ కావాలి జగన్ ఉండదు కదా. సిగ్గు సార్ ఉండాలి కదా దీనికి. ఆయన భగవద్గీత ఎందుకు చదువుతాడు? కామసూత్రాలు చదువుకొని ఉంటాడు, అందుకని ఆయనకు తెలియదు భగవద్గీత విలువ. అట్లాంటి టీటీడీ చైర్మన్ మీరు మళ్ళీ మేము వ్యక్తిగతంగా పోతున్నాం. మేము ఒక్క పేరే పెట్టాం, బొంకు రంకుని. ఇంకా రంకు బొంకులు చాలా ఉన్నాయి. అతను పనులన్నీ ఆపేసుకొని తిరుమల వచ్చి ఉండాల్సిన అవసరం లేదంట. మరి తక్షణం రాజీనామా చేయ. ఎవడు రమ్మన్నాడు నిన్ను? నీలాంటి వాడు వచ్చి నాకు ఇక్కడ అపవిత్రం జరుగుతుంది, మీరు దేవుడి మీద పగబట్టారు, మీ అంత నీచమైనటువంటి మనిషి పుట్టుక మీరు పుట్టలేదని మాట్లాడుతుంటే ఇంకా నాకు అక్కడ ఉండాల్సిన నేనేదో నిన్నేదో బతులాడి పెట్టినట్టు నిన్న ఉండని చెప్పి బతులాడినట్టుగా మాట్లాడతారండి. ప్రభుత్వం తీసుకోవాలి బాధ్యత. దేవుడి మీద పగ ఒక బిఆర్ నాయుడు పట్ల పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఈ బొంకు రంగు వ్యవహారాలు తెలిసి అక్రమ సంబంధాలు చేస్తాడని తెలిసి కూడా అక్కడ కూర్చోబెట్టారంటే తప్పు చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ది. ఇంకా కూడా నిన్న ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత తప్పేంటి అక్రమ సంబంధం పెట్టుకుంటే అంటున్నాడు. ఓరి మీ దొంపల దగ్గ. అంతకుముందు రంకు నేర్చినమ్మ బొంకు నేరవదాన్ని సామెతుండేది, ఇప్పుడు రంకు చేస్తాను తప్పేంటి అంటున్నాడు డైరెక్ట్ గా. అక్కడ